అందరికీ. సో చాలా మంది నన్ను జపాన్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, నీకు జాబ్ ఎలా వచ్చింది, ఎలిజిబిలిటీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో జపాన్ లో ప్రెసెంట్ అయితే కాంపిటీషన్ తక్కువగా ఉంది, పే కూడా ఎక్కువ ఉంది. కరెన్సీ తగ్గిపోతున్నా కూడా పే మాత్రం సరిపోతుంది మనకైతే. సో ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. చాలా సెక్టర్లు ఉన్నాయి. ఫస్ట్ అయితే ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుకుందాం. రిమైనింగ్ సెక్టర్స్ నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. సో ఐటీలో అయితే 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఆన్సెట్ ఆపర్చునిటీ. సో మీరు ఎవరైనా సరే ఏదైనా కంపెనీకి అప్లై చేస్తున్నప్పుడు జపనీస్ కంపెనీసా కాదా అని చూసుకోండి. సో మీ బీటెక్ డిగ్రీయో ఉంటే మీరు ఐటీకి అప్లై చేసేటప్పుడు జపనీస్ కంపెనీస్కి అప్లై చేసుకొని ప్లేస్ అయితే ఆన్సైట్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆన్సైట్ అంటే ఇండియా నుంచి ప్రాజెక్ట్ పని నిమిత్తం మిమ్మల్ని జపాన్ తీసుకెళ్తారు. సో అక్కడ మీ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ బాగుంటే వాళ్ళే మిమ్మల్ని వేరే ప్రాజెక్ట్స్కి తీసుకుంటూ ఉంటారు. అలా చేయొచ్చు. లేదు సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే